వెంకట్ ఎన్టీవీ సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్, కొంచెం ఆడియో పెంచుతారా? వినిపిస్తుందా? ఓకే సార్. చాలా బాగుంది సార్ ట్రైలర్. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏంటంటే ఇంకా షూటింగ్ ఇంకో ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుందని అంటున్నారు. నిజమేనా లేకపోతే కంప్లీట్గా అయిపోయిందా సార్? అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడండి ఈ ట్రైలర్ లేదండి, ఆయన అట్లా అంటారు కానీ ఆయన ఇక్కడ పెట్టిన రేపెల్లుని కూడా నేను ఆశ్చర్యపోను, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి అయిపోయింది సార్. అదే ఇందులో మీరు చూస్తుంటే రా ఏజెంట్లా కనిపిస్తున్నారు కదా సార్. అంటే గతంలో చేసిన టిల్లుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ని? డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. ఐఎమ్ హోపింగ్, బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. వైష్ణవి గారు సార్, బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు. అసలుకి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలా కనిపించింది నాకైతే. అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా సార్? చీట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించింది సార్ మీకు? డ్యూయల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా. లేదు లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యారెక్టర్, అట్లేం లేదు. అంతేనా? భాస్కర్ గారు యా ఇక్కడండి సార్. ఇక్కడ యా సార్ ట్రైలరు చాలా రేసీగా ఉంది. అంటే బిఫోర్ మీ సినిమాలతో పోల్చకూడదు, ఏ కథ అదే. బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో, ఫాస్ట్నెస్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఈ సినిమాలో అనిపిస్తుంది. సో మీ టేక్ ఆన్ ఏంటి? అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక టేక్ అవే ఉంటుంది మీ సినిమాల్లో, లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఇందులో? డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో. లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు. సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇదేంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పలేను, సినిమా చూడండి. సో నా సినిమాల్లో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో అది 100% ఉంటుంది. సో సిద్ధు గారు సార్, డైరెక్టర్కి ట్రైట్స్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి, అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదన్నారు. భాస్కర్ గారిలో ఒక ట్రైట్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. జాక్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం కమర్షియల్గా ట్రై చేసినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ టైం మాకు సర్ప్రైజింగ్గా మీ ఫైట్స్ అనిపించాయి, అంటే ఒక సీరియస్ ఫైట్ మోడ్లో కనిపించారు. ఒక యాక్షన్ హీరో లాగా ఒక పంచ్ డైలాగ్తో మొదలెట్టింది ఫైట్. ఈ చేంజ్ ఓవర్కి కారణం ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అదే లేదండి, అంటే దిస్ స్టోరీ డిమాండ్స్ దిస్ కాబట్టి ఇది నాకు భాస్కర్ గారు ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు ఇది ఒక యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ స్పేస్లో ఉంటుంది సినిమా అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఏమేం చేయాలో అవి నేను చేశాను అంతే. దానివల్ల నేను ఇప్పుడు యాక్షన్ హీరోలాగా అయిపోవాలనో లేకపోతే అదే ఆ ప్రయత్నం ఏం లేదండి. అండ్ వస్తే డెఫినెట్గా మేక్ ఓవర్ అంటున్నారా? అది తెలియదు సార్, అంత ప్లాన్ వేయలేను నేను. అది వెళ్తూ వెళ్తూ ఎలాంటి కథలు వస్తాయి ఏంటి అనే దాన్ని బట్టి తెలిసి. బట్ ఆబ్వియస్లీ ఒకే కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తూ ఉండలేం కదా, మూవ్ ఆన్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే టిల్లు ఫ్రాంచైజ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దాని తర్వాత చేసే ఫిల్మ్ నుంచి కూడా ఎంతో కాస్త హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. సో ఆ హ్యూమర్ ఉంచుతూనే నేను వేరే వేరే డైమెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే టిల్లు నుంచి చెప్పక్క నీ గోల్ ఏంటి అనేది ఒక్కటి క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అనిపించింది. అది ఊరికే డబ్బింగ్లో అనిపిస్తే చేశాను, అంటే ఫైట్ చేస్తూ మధ్యలో అంటే ఫన్ ఉంటుందేమో అనిపించి చేశాను డబ్బింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేసినా ఎక్కువ